యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ చిన్న ఛాయ్ చేద్దాం. పునుగులు బజ్జీలు ఏం దొరకవు ఇక్కడ. హలో, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. నో మనో എനിക്ക് ഇത് ഷിബി വിളിക്കുന്നു. എനിക്ക് 4 రోజులైంది జిమ్ కి. బాడీ బాగా లూజ్ అయిపోయింది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాం. హాయ్, హలో, నమస్తే. యూట్యూబ్కి నేడుస్తున్న ఫస్ట్ ఇంట్రడక్షన్ వ్లాగ్ ఇది. సో ఐఎమ్ పక్కా హైదరాబాదీ గాయ్. సో బట్ నా జాబ్ ప్రకారం నేను కొచ్చి వచ్చానమాట. సో కొచ్చిలో ఐ విల్ స్టే ఫర్ అరౌండ్ 2 to 3 years ఇక్కడే ఉంటాను. సో వీళ్ళ కల్చర్ ఏంటి, వీళ్ళ యాక్టివిటీస్, వీళ్ళ లాంగ్వేజ్, వీళ్ళ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది అనేది సో నా బ్లాగ్స్ మీరు చూస్తారనమాట. సో మంచి కంటెంట్ అని నేను అనుకుంటున్నా. సో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కూడా ఉంటుంది ఇందులో. సో దట్స్ ఆల్. నా గురించి చెప్పాలని అంతే. సో నవ్ ఐ థింక్ టైమ్ ఇస్ అరౌండ్ 11 o'clock అవుతుంది ఇప్పుడు. ఇక మోడ్ అప్పుడే పిలుస్తున్నాడు. సో ఆల్రెడీ టైం 11 అవుతుంది కదా. సో బ్రేక్ఫాస్ట్ అన్నీ మిస్ అయినాయి. సో అట్లీస్ట్ చిన్న ఛాయ్ చేద్దాం. సో ఇప్పుడైతే టీ తాగడానికి వెళ్తున్నాం అనమాట. జాబ్ పర్పస్ అయితే నేను వచ్చాను. సో వచ్చి ఆల్రెడీ 6 months అవుతుంది. సో ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఇంకా అది అలా పోస్ట్పోన్ అయితే వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టు పోస్ట్పోన్ ఎనీమోర్. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టా. మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. సో ఐఎమ్ షూటింగ్ మై ఫస్ట్ వ్లాగ్. దెన్ విల్ సీ హౌ ఇట్ ఎండ్ అప్. చూద్దాం ఏమవుతుందాం. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. ఏం కాదు. నేను ఒక ఫుల్ టైం సాఫ్ట్వేర్ టెస్టర్ అండ్ నాకు పార్ట్ టైం వ్లాగర్ అవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. పార్ట్ టైం ఫుల్ టైం కూడా చేస్తా కావాలంటే. సో దానికి మీకు సపోర్ట్ కావాలి. సో విల్ సీ. సో ఇదే అండి వెరైటీ. అయితే చాలా ఫేమస్ ఇక్కడ పరంపురి. మనకైతే ఎక్కదు. సో వీళ్ళైతే తెగదింటారు వీళ్ళు ఇక్కడ. సో కమింగ్ టు మనకు దొరికినట్టు ఇక్కడ మన పునుగులు బజ్జీలు ఏం దొరకవు ఇక్కడ. సో ఇవే తినాలి. ఇందాకంతా మంచిగా ఉంది మామ. ఇప్పుడు చూడ సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఓకే, వర్షం పడుతుంది కదా, మంచిగా సినిమాటిక్లో మంచి మంచి షార్ట్ దిగుతాం. ఎవడో వచ్చాడు. మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఒంటరివాడిని నేను ఎవరి వాడిని కాను. ఒంటరివాడిని నేను ఎవరి వాడిని కాను. సో కూరగాయలు కొందామని చెప్పి ఇలా సూపర్ మార్కెట్ అయితే వచ్చాము. సో మేమైతే వంకాయలు తీసుకున్నాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 2 అవుతుంది అనమాట. సో మనం ఏదో ఒకటి వండుకొని తినాలి కదా. సో లెట్స్ కుక్. ఇదే మా వంటశాల. ఇదే మనం వండబోయే రైస్ ఇది. సో దీన్ని వీళ్ళు ఇక్కడ మలబార్ రైస్ అంటారు. సో ఆల్మోస్ట్ అందరు కేరళ వాళ్ళందరూ ఇదే తింటారు అనమాట. సో మందేవి రైస్ దొరకదు, బట్ ఇక్కడ మన రైస్ దొరకదు అనమాట. ఇక్కడ
సో ఏదైనా ఇదే తినాలి. సో సో వీళ్ళు బాస్మతి రైస్ ఒక్క బిర్యానీలో మాత్రమే తింటారు అండ్ ఫ్రైడ్ రైస్లో మాత్రమే తింటారు. మామూలుగా అయితే ఎక్కువ వీళ్ళు ఎవరు వాడరు కూడా. సో రైస్ ఆల్మోస్ట్ సో వండిన తర్వాత ఇంత లావ్ అవుతుంది అనమాట రైస్ అది. సో వండిన తర్వాత చూపిస్తుంది అది. సో స్టార్టింగ్లో అయితే మనకైతే ఎక్కదు. సో డే బై డే నేను 6 months నుంచి ఉన్నా కాబట్టి నాకు అలవాటు అయింది కొద్దిగా. ఓకే అది స్నేక్ నాకైతే కలపడం కూడా వచ్చు. నాకు కలపడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మా స్టార్ ఐటమ్ వేసుకున్నాం. అండ్ మా వాళ్ళకైతే వంకాయ ఇష్టం లేదంట. సో వంకాయ నుంచి ఇంకో డిష్కి మార్చాము. సో దిస్ ఈజ్ కోవక్కియా రైట్. కోవక్కియా అంటే దొండకాయ అనమాట తెలుగులో. అండ్ మలయాళంలో కోవక్కియా అంటారు అంతది. Done, right? Yeah. Just put it to the. Not like that. Just Done. Put some water. So this is our rice. మండుతున్నట్టుంది. అయిపోయింది. సో చూపిస్తారండి రైస్ రైస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో రైస్ చూడండి ఇంత లావు ఉంటుంది అన్నమాట రైస్. మా మీద కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో పర్లేదు. మా వాళ్ళకి ఆమ్లెట్ లేకపోతే ముద్ద దిగదు అనమాట. Okay, now. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? You only put the masala, right? So that. ఏదో తేడాగా ఉంది. ఓకే Roasted, right? Roasted. Little bit more roasted. What about salt and anything? సాల్ట్ ఉంది. ఓకే Okay. యా It's the main cook here. ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. అండ్ ఈ ఒక్క బ్లాగ్లో నేను చాలా చెప్పేశాను. సో డే బై డే ఇంకా చాలా ఉన్నాయి. సో డే బై డే తెలుసుకున్నాం అవి కూడా. సో ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి, కానీ కామెంట్ మాత్రం మర్చిపోకండి.